Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారంటే డెలివరీకి వచ్చే టైం కల్లా బ్యాగ్స్లో ఏవేవి రెడీ పెట్టుకోవాలి అంటే హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్ ఏంటి అనేది కూడా. సో మనకు ఆల్రెడీ తెలుసు అంటే లైక్ అరౌండ్ 37th వీక్ తర్వాత డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు. సో అరౌండ్ 36 to 37 వీక్స్ అప్పుడు మీ హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. సో యూజువల్గా హాస్పిటల్ బ్యాగ్లో ఏంటంటే రిగార్డింగ్ అంటే మదర్కి ఏం అవసరము బేబీకి ఏం అవసరం అనేది ముందే ప్యాక్ చేసి పెట్టుకోవడం బెటర్. సో మదర్ పరంగా ఏంటంటే మనకు ముందు ఫైల్ అంటే డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న ఫైల్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అవన్నీ ఆ ఫైల్ అనేది రెడీగా పెట్టేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు హాస్పిటల్కి వచ్చే టైంకి ఏమేమి అవసరం పడుతుంది అనేది. సో యూజువల్గా ఏంటంటే ఒకటి మెటర్నిటీ గౌన్ అంటాము. కోర్స్ డెలివరీ అయినప్పుడు ఎట్లాగో హాస్పిటల్లో వాళ్ళు గౌన్ ఇస్తారు, బట్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ కొంచెం లేసి ఫ్రీగా తిరగలిగినప్పుడు ఏంటంటే మీ ఓన్ గౌన్ వేసుకోవడం బెటర్. సో ఎస్పెషలీ ఫీడింగ్ నైటీస్ అంటాము. ఫీడింగ్ నైటీ కూడా ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ఆ బ్రెస్ట్ ఉన్న ఏరియాలో ఐదర్ వర్టికల్ కానీ లేకపోతే హారిజాంటల్ జిప్స్ ఉన్నాయి దొరుకుతాయి. కాకపోతే హారిజాంటల్ కంటే కూడా వర్టికల్ జిప్స్ ఉన్నాయి బెటర్ ఆప్షన్. అది ఎట్లా అంటే సైజ్ చూసి తీసుకోవాలండి. అంటే మనకు బ్రెస్ట్ అడిక్వేట్గా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చూసి తీసుకోవాలి. బికాస్ ఫీడింగ్కి కూడా ఈజీ అవుతుంది. కొందరు ఏమైనా కష్టపడుతూ ఉంటారు అంటే వర్టికల్ జిప్స్ కాకుండా హారిజాంటల్గా అంటే అడ్డంగా ఉంటాయి జిప్స్. అప్పుడు ఏంటంటే మదర్కి అండ్ బేబీకి డిస్కంఫర్ట్ ఉంటుంది అండ్ ఫీడ్స్ ఇచ్చినప్పుడు బేబీకి అది కుచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే నిలువుగా ఉన్న జిప్ ఉన్నది ఆ ఫీడింగ్ నైటీ చూసి తీసుకోవడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ బ్రాస్ అంటాం. అంటే ఇన్నర్ గార్మెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండాలి. బికాజ్ పాలోత్పత్తి వల్ల ఏంటంటే వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా సపోర్టివ్ బ్రాస్ ఎస్పెషలీ ఫీడింగ్ బ్రాస్ అంటే వాళ్ళే ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అది కారిపోతూ ఉంటాయి. సో సెపరేట్గా ప్యాడ్స్ కూడా ఇస్తారు, అవి కూడా రెడీగా పెట్టుకోవడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, అవి ఆర్ఎల్స్ మెటర్నల్ డైపర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మెటర్నల్ డైపర్స్ కానీ లేకపోతే బిగ్ సైజ్ శానిటరీ ప్యాడ్స్ అవైలబిలిటీ పెట్టుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే మెటర్నల్ ప్యాంటీస్ కూడా సెపరేట్గా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒకటి అండ్ ఈవెన్ డెలివరీ తర్వాత కూడా సెపరేట్గా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ సపోర్టింగ్ బ్రాస్, ఫీడింగ్ నైటీస్ అండ్ మెటర్నల్ ప్యాడ్స్ అనేది కూడా సెపరేట్గా అండ్ ఈవెన్ మెటర్నల్ ప్యాంటీస్ కూడా సెపరేట్గా అవైలబుల్ ఉన్నాయి. సో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అవి రెడీగా పెట్టుకోవడం బెటర్. ఇవన్నీ తల్లి పరంగా. అండ్ బేబీ పరంగా ఏంటంటే బేబీకి పుట్టంలోనే వేయాల్సిన చిన్న క్లోత్స్ అంటే చిన్న బట్టలు అండ్ ఎస్పెషలీ ఈ సాక్స్ అంటే హ్యాండ్స్కి లెగ్స్కి ఏంటంటే ఇట్లా గ్లౌస్ లాంటివి దొరుకుతాయి అంటే చిన్న సాక్స్ లాంటివి. అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే బేబీస్ నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి పుట్టంలోనే అండ్ వాళ్ళ స్కిన్ ఏంటంటే చాలా టెండర్ డెలికేట్గా ఉంటుంది. సో ఈవెన్ జస్ట్ ఒక నెయిల్ ఇట్లా టచ్ అయినా కానీ అదొక స్కార్ లాగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఆ గ్లౌస్ అట్లాంటిది బేబీస్కి పుట్టంలోనే వేయడం బెటర్ ఆప్షన్. అండ్ బేబీస్కి ఏంటంటే డైపర్స్ ఒకటి అండ్ వెట్ వైప్స్ అంటే వాళ్ళు మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా క్లీన్ చేసుకోవడానికి క్లాత్ కంటే కూడా వెట్ వైప్స్ యూజ్ అండ్ త్రోవి బెటర్ ఆప్షన్, అదొకటి. అండ్ డైపర్స్ ఒకటి అండ్ నాపీ ర్యాషెస్ రాకుండా యాంటీ ర్యాష్ క్రీమ్ ఒకటి అండ్ వాళ్ళది ఏంటంటే కిట్ ఒకటి మొత్తం అవైలబుల్ ఉంటుంది. లైక్ బేబీ మసాజ్ ఆయిల్ కానీ బేబీకి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ అండ్ ఇది నాపీ ర్యాష్ రాకుండా క్రీమ్స్ కానీ పౌడర్స్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో అవన్నీ మనం ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఒకటి ఏంటంటే స్మాల్ ఫీడింగ్ బాటిల్, లేదు అని అంటే పలడే ఫీడ్స్ అంటే మనకు ఉగ్గు గిన్నె అంటారు పూర్వకాలంలో ఉగ్గు గిన్నె, అట్లాంటిది ఉంటే మాత్రం అది కూడా తెచ్చుకోవడం బెటర్. బికాస్ బాటిల్ ఫీడ్స్ కంటే కూడా ఉగ్గు గిన్నెతో దాన్ని పల్లెడే ఫీడ్స్ అంటాం. సో ఉగ్గు గిన్నెతో పాలు దాపించడం బెటర్ ఆప్షన్. మనము బాటిల్ ఫీడ్స్ ఇస్తే ఏంటంటే బాటిల్కి అలవాటు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా పల్లెడే ఫీడ్స్ అయితే బెస్ట్ ఆప్షన్. ఇంకా కొంతమంది బేబీస్ పల్లెడే ఫీడ్స్ కూడా పట్టలేరు అంటే అసలు తాగట్లేదు అన్నప్పుడు అప్పుడు బాటిల్ ఫీడ్స్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఒక చిన్న గ్లాస్ స్పూన్ అది తెచ్చుకోవడం బెటర్. ఒక ఫ్లాస్క్ దేనికోసం అంటే మనకు యూజువల్గా హాస్పిటల్స్లో వామ్ వాటర్ తాగడానికంటే ఇస్తారు. ఫ్లాస్క్ లేదంటే ఐదర్ మిల్క్ కానీ లేకపోతే కొంచెము అంటే మదర్కి ఈవినింగ్స్ కల్లా టీ ఆర్ కాఫీ ఇవ్వమని చెప్తాము. సో అదైనా తెచ్చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోమని చెప్తాము. సో దానికోసం అన్నట్టుగా ఫ్లాస్క్ ఒకటి తెచ్చుకోమంటాము. అండ్ స్మాల్ టవల్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీకి టవల్స్ తెచ్చుకోవడం బెటర్. అండ్ బేబీని ర్యాప్ చేసి ఇవ్వడానికి ఒక చిన్న సాఫ్ట్ కాటన్ బేస్డ్ టవల్ తీసుకోవడం బెటర్. ఇవి బేబీ పరంగా. అండ్ వెట్ వైప్స్. సో బోత్ మదర్ అండ్ బేబీకి అవసరమయ్యేవి మనం ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో హడావిడి ఉండదు. ఎందుకంటే కొందరికి సడన్గా 37 వీక్స్ క్రాస్ అవ్వడంలోనే ఉమ్ము నీరు పోవడము లేకపోతే పెయిన్ సడన్గా స్టార్ట్ అవ్వడము, కొందరికి సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము అలా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు హడావిడిగా వచ్చేస్తారు. సో ఇవన్నీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముందే ప్యాక్ చేసి పెట్టుకోవడం బెటర్ అంటే సేఫర్ ఆప్షన్.
అండ్ ఈ మదర్ ఎంత ఇంపార్టెంట్ రోల్, ఈవెన్ ఫాదర్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఫాదర్ సైడ్ అంటే హస్బెండ్ సైడ్ నుంచి ఏంటంటే ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పేపర్స్ రెడీగా పెట్టుకోవడము, లేదు అని అంటే అండ్ అఫ్ కోర్స్ అంటే బేబీ పుట్టంలోనే కొంతమంది మదర్స్ అంటే పేరెంట్స్ బేబీస్తో ఫోటోలు తీసుకోవాలన్నట్టుగా ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ కెమెరా ఒకటి తెచ్చుకుంటారు, దాని తగ్గట్టుగా చార్జరు అండ్ ఫోన్ చార్జర్స్ ఇవి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు డెలివరీకి వెళ్ళే ముందల మనకు హాస్పిటల్ చెక్ లిస్ట్ ఏంటి, బ్యాగ్లో ఏవేవి పెట్టుకొని రెడీగా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.